ఇది ర్యాంప్ అండి. ర్యాంప్ నుంచి మనము కొద్దిగా ఇది గేటు. పోర్ట్కో టైల్స్ ఇవి. ఫాల్ సీలింగ్, పోర్ట్కోలో ఫాల్ సీలింగ్ ఇది. ఈ వాష్ ఏరియా. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా. ర్యాంప్, చిన్నగా మెట్లు కట్టారు ఇక్కడ. ఇది గేటు డిజైను. ఇవి పార్కింగ్ టైల్స్ అండి. ఇవి పార్కింగ్ టైల్స్, స్టెప్స్. ఇది మీకు వచ్చేసి పోర్ట్కో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయించారు, చూడొచ్చు మీరు. మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ ఇది. ఈ గల్లీలో కూడా మనకి వాష్ ఏరియా వచ్చింది. ఈస్ట్లో కూడా ఒక డోర్ పెట్టారు మనకి. ఈస్ట్లో కూడా ఒక డోర్ పెట్టారు. కిచెన్ వైపు కూడా ఒక చిన్న డోర్ ఉన్నది. పోర్ట్కోలో మంచి నీళ్ళు, బోర్ నీళ్ళు అండి ఇవి, బోరు. ఇది మెయిన్ డోర్ అండి. లోపల 2x2 మనకి టైల్స్ వేయించారు. ఫాల్ సీలింగ్ డిజైను. ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఇది. మొత్తం లప్పం ఫినిషింగ్ వచ్చింది. ఇది మనకి డైనింగ్ రూమ్కి లాగా కొంచెం సపరేట్గా ఇచ్చారు. దూరం నుంచి చూపిస్తాను మీకు. డైనింగ్ రూమ్ ఇది. దీనికి అటాచ్డ్ కిచెను, పూజ. మనకి పూజ రూమ్ అండి. పూజ రూములో ఒక చిన్న మెట్టు మాదిరిగా కట్టించి పూజకి వదిలిపెట్టారు. చిన్న కిటికీ ఒకటి. ఇక కిచెన్ చూసుకుంటే మీకు టైల్స్, కిచెన్లో ఏ విధంగా టైల్స్ అయితే వేయించారు. ఒక
ఒక చిన్న సబ్జా అండి, పైన సబ్జా. ఇది లో రూఫ్ కూడా ఉన్నది, కిచెన్లో లో రూఫ్ కూడా ఉన్నది. మనకి కిచెన్లో షెల్ఫ్స్ ఇవి. షెల్ఫ్స్ ఈ విధంగా వచ్చాయి. ఇది సింక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది గ్రైనైట్ తోటి మన కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. మొత్తము ఫ్లోరింగ్ అయితే టైల్స్ వాడారండి. టూ బై టూ టైల్స్ ఇవి. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. లో రూఫ్, ఫ్లోరింగ్, టోటల్ ఫ్లోరింగ్ అంతా ఒకటే వాడారు. ఫాల్ సీలింగ్ ఇది. ప్లస్ డోర్లు ఇవి. వుడ్ ప్లస్ డోర్లు ఇవి వుడ్ కలర్స్లో తీసుకున్నారు ఇవి. ఇది మెట్లు అండి. మెట్లకు మొత్తం గ్రైనైట్ వాడారు. ఇది వచ్చి స్టీల్ రేలింగ్ అంటారు దీన్ని మెట్లకి. ఇప్పుడు మెట్ పైన చూద్దాము. లోపల పోర్ట్కో మొత్తం కూడా గ్రానైటే వాడారు. స్టీల్ రైలింగ్ అండి. గ్లాసెస్ ఇవి. స్టీల్ రైలింగ్, గ్లాస్ వేయించారు. లుక్ అయితే చాలా బాగుంది. లోపల చూద్దాం మనం. ఇది మెయిన్ డోర్ అండి. పోర్ట్కోలో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయించారు. మెయిన్ డోర్ టేక్ ఉపయోగించారు. లుక్ బాగుందండి. ఇది స్టీల్ రింగ్. పైన వైపు మెట్లకు కూడా స్టీల్ రింగే వాడారు. టైల్స్ ఇవి, ఫ్లోరింగ్ టైల్స్. ఇది మెయిన్ హాల్లో ఎంట్రన్స్. ఇది
మనకి మొత్తం టైల్సే వాడారు వీళ్ళు, టైల్సే వాడారు. డైనింగ్ ఏరియా అండి ఇది. పూజ, గంటల డోరు పెట్టారు, బాగున్నాయి గంటల డోరు కూడా. పూజ కింద ఫ్లోర్లో ఏ విధంగా ఉందో అదే సేమ్ అండి. మీకు కిచెను, టైల్స్, కిచెన్ టైల్స్ ఇవి. కిచెన్లో ఒక డోర్ ఇచ్చారు, మనకి ఈజీగా ఉండే విధంగా ఒక చిన్న డోర్ ఒకటి ఉంది. కంఫర్ట్గా కిచెన్లో సామాన్ బయట పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే మనకి మంచినీళ్ళ ట్యాప్, బోర్ ట్యాప్ రెండు ఇచ్చారండి. ఇది షింక్, గ్రైనైట్ అండి. గ్రైనైట్ వంట పంటకు మొత్తం కూడా గ్రైనైటే తోనే డబుల్ మోల్డింగ్. గ్రైనైట్లో కూడా ఇది డబుల్ మోల్డింగ్ అంటారు. ఈ షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ ఇవి. కిచెన్లో అటాచ్డ్ మనకి డైనింగ్ రూమ్ ఇది. ఫాల్ సీలింగ్ అంటే ఇది డైనింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్. కామన్ వాష్రూమ్ ఇది. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది. ఇది లో రూఫ్ అండి. సబ్జా మీద లో రూఫు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్స్, డోర్ అండి ఇది. ఇది ఫాల్ సీలింగ్, జిప్సమ్ ఫాల్ సీలింగ్ అండి ఇదంతా కూడా. మాస్టర్ బెడ్రూమ్ అండి.
మనకి ఇది హాల్ అండి. హాలు పెద్దగా వచ్చింది బాగా. టీవీ యూనిట్ కూడా బాగా ఉంది. లప్పం ఫినిషింగ్ అండి, స్మూత్ ఫినిషింగ్, లప్పం ఫినిషింగ్ ఇది. స్టెప్స్ అండి ఇవి పైకి వెళ్ళడానికి. మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కొనుక్కోవచ్చు. ఇల్లు అయితే వంపుగూడలో అమ్మకానికి ఉన్నదండి ఇది. మీకు ఇది నచ్చినట్లయితే మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి. మెట్లకి వర్షం పడితే వాటర్ పడకుండా రూమ్ కూడా కట్టేశారు బిల్డరు.